లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బాలిక హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి ఫోరెన్సిక్ ను సమర్థంగా వాడుకొని కేసును పగడ్బందీగా విచారణ చేసి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కూడా ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. మరోవైపు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో పట్టపగలే గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. భౌతిక దాడులకు దిగి అరాచకాలు హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అక్కడికి బాధితులైన పోలీసులు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు చేశారు. అయితే భూ వివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను రాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది. భౌతిక దాడులకు దిగి అరాచకులు హత్యలు చేస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే తేలితే అక్కడికి బాధితులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బాలిక హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. పోక్సో చట్టాన్ని, ఐపీసీ చట్టాన్ని వినియోగించి ఫోరెన్సిక్ ను సమర్థంగా వాడుకొని కేసును పగడ్బందీగా విచారణ చేసి అతి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. లా అండ్ ఆర్డర్ ని ఉపేక్షిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి ముఖ్యమంత్రి ఘాటుగానే స్పందించారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి పోలీస్ శాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లా అండ్ ఆర్డర్ ఇది కాకుండా చూసుకోవాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఏదైతే నిన్న నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన ఉట్కూరు మండలంలోని పట్టపగలే గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఇక భౌతిక దాడులకు దిగి అరాచకాలకు, హత్యలకు పాల్పడే శక్తులకు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వేధించినట్లయితే ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించినటువంటి పోలీస్ శాఖ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక మరోవైపు
పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంటనే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని కూడా భరోసా ఇచ్చారు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో వ్యక్తికి తగ్గవద్దు, ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉంటారో వారిపై యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కూడా ఇటు పోలీస్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.